భీమ్గల్ పట్టణంలోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని కారేపల్లి తాండాలు, దేవన్పల్లి తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మట్లూరు మండలంలోని అమ్రాద్ మరియు తాండాల్లో రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భారతమాత భజన పరివార్ వ్యవస్థాపకులు వైట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రావ్య గార్డెన్స్లో భజన పోటీలు మరియు కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. నవీపేట మండలంలోని నాలేశ్వర్, నిజాంపూర్, బినోలా, జన్నేపల్లి, మోకన్పల్లి, నాగేపూర్, కోస్లీ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ను పూల వర్షంతో మంగళహారతులతో ఘన స్వాగతం తెలిపారు. రేంజల్ సాటాపూర్ నుండి బోర్గా నీలా గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న 192 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బికనూర్ పట్టణంలో టీఆర్ఎస్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గంగల్లా భూమయ్య ఇంట్లో మద్యం కాటన్లు పట్టుబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని ఆయన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి ప్రజలే తిరస్కరించారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన కాలేజీ విద్యార్థినులతో కవిత సంభాషించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ముబారక్ నగర్ వద్ద తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు కారులో నుంచి దిగి ఎమ్మెల్సీ కవిత సహకరించారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో శ్రీ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం రోజు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానం నిర్వహించారు.